Praise the Lord. Praise the Lord. Welcome to the Global Peace Prayer Ministries. Thanks for this opportunity given by Brother Abhishek and Brother Prabhu Kiran. I am so happy to meet you all once again, my dear brothers and sisters. So happy to see you all once again. మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉందండి. యేసుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో విచ్చేసిన మీ అందరికీ గ్లోబల్ పీస్ ప్రేయర్ మినిస్ట్రీస్కి అలాగనే లైవ్ స్ట్రీమ్కి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి యేసయ్య ఉన్న శుభములు తెలుపుతున్నాను. మనము వాక్యంలోకి అడుగు పెడతాం ప్రార్థన చేసుకొని. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్వితీయుడు, ఆలోచనకర్త, బలవంతుడు, రోషం కలిగిన దేవ, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. విత్తభక్తిని వాక్యం హృదయాలు ఫలింప చేయమని ఆత్మదేవ నన్ను మరుపరిచి మీరు మహిమ పొందమని వేడుకొని చేసిన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 22nd chapter, Kirtana 22nd chapter, 23-24 verses చూద్దాము. యెహోవా యందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన గణపరచుడి. ఇజ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడదు. ఏముందండి ఇక్కడ? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇళ్ళవేళలా యేసయ్యకి భయపడాలన్నమాట. మనము మన పేరెంట్స్కి భయపడతాము, అఫ్కోర్స్ మన టీచర్స్కి భయపడతాము, మన పాస్టర్స్కి భయపడతాం, కానీ దేవునికి భయపడరండి, యేసయ్యకి భయపడరండి చాలామంది. యేసయ్య ఏం చేస్తాడులే, యేసయ్య ఏం చూస్తాడులే, యేసయ్య ఏం పట్టించుకుంటాడులే, ఆయన ఎక్కడో పరలోకంలో ఉంటాడు, నేను పాపం చేస్తే ఏంటి, నేను లోకంలో ఉంటే ఏంటి, నేను లోక సంబంధంగా జీవిస్తే ఏంటి, నేను మూవీ చూస్తే ఏంటి, ఈ సీరియల్ చూస్తే ఏంటి, దీన్ని చూస్తే ఏంటి, దాన్ని చూస్తే ఏంటి, అట్లా ఉంటే ఏంటి, ఇట్లుంటే ఏంటి అనేసి అనుకుంటూ ఉంటారండి. కానీ గుర్తుపెట్టుకోవాలి, నువ్వు పాపం చేస్తున్నప్పుడు, అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా నువ్వు చేస్తూ ఉన్నప్పుడు యేసయ్య నీ పక్కనే గ్రహించాలి. ఇంకొక విషయం నేనేం చెప్తున్నానండి, మీరు యేసయ్యని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కానీ యేసయ్యకి భయపడుతున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలండి. ఎవరైతే భయంతో ఉంటారో, భక్తితో ఉంటారో వారి చుట్టూ దేవదూతలుండి మరి కాపాడతారంట. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడండి. మరి మనమందరం కూడా ఈరోజు తెలుసుకోవాలి, మనం యేసయ్యని మనం ఎల్లవేళలా స్తుతించే బిడ్డలుగా మనము ఉండాలన్నమాట. అలానే భయభక్తులు కలిగి జీవించాలన్న, భయముతో ఉండాలి. ఎప్పుడు కూడా ఎల్లవేళలా మనము దేవుని దగ్గర భయభక్తులు కలిగి జీవించాలన్నమాట, భయముతో ఉండాలి. ఏముందండి ఇక్కడ? ఇజ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఇజ్రాయేలు వంశస్థులం మనమే, అబ్రహాం వంశస్థులము మనమే. కాబట్టి మనమందరం కూడా ప్రతి ఒక్కరు అండి, ఇక్కడ ఏ డినామినేషన్ లేదు, అందరూ ఒక్కటే, అందరూ క్రీస్తు బిడ్డలే, అందరూ యేసు రక్తంలో కడగబడిన వాళ్ళే. కాబట్టి మనమందరం కూడా, నాతో సహా మనమందరం కూడా దేవునికి భయపడాలి, యేసయ్య వాక్యాన్ని వినాలి. ఇంకొకటి ఏంటంటే వాక్యానికి లోబడాలి. దేవునికి భయపడడం ఏంటి అంటే యేసయ్య చెప్పిన ప్రకారం నడుచుకొని యేసయ్య చిత్త ప్రకారం జీవించాలి. నీ మాటలలో, ఆలోచన చూపులలో పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన చూపులు ఉండాలి. లోక మాలిన్యం అంటకుండా పరిశుద్ధులుగా జీవించాలి. భయభక్తులు కలిగి ఉండాలి. చర్చికి రెగ్యులర్గా వెళ్ళాలి, భయముతో కూడా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్న భయంతో ఉండాలి. కొంతమంది చర్చికి వస్తుంటారు, కానీ కొంతమంది సెల్లు పట్టుకొని ఆడుకుంటూ ఉంటారు, కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం వస్తుంటారు, కొంతమంది ఫ్రెండ్స్ కోసం వస్తుంటారు. అలా ఉండకూడదు. మనం దేవుని ఎప్పుడు భయభక్తులు కలిగి ఉండాలి. వాక్యం ఎవరైనా దైవజనులు చెప్తున్నప్పుడు, నేనే కాదు, ఏ ఎవాంజలిస్ట్, ఏ పాస్టర్స్ చెప్తున్నా కూడా భయభక్తులు కలిగి వినాలండి. ఎందుకంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు, మీతో నాతో అందరితోటి మాట్లాడతాడు. కాబట్టి మనము ఆ టైంలో మనము పూర్తిగా మన ఆత్మ శరీరాన్ని సరెండర్ చేసుకొని దేవుని ఎదుట మనము వినాలని, మన హృదయాన్ని దేవునికి సమర్పించాలి. అలాగని ఇంకొకటి చూద్దాము. ఆయన బాధపడే వారిని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహించలేదు, అతని తన ముఖంను దాచలేదు, వారు ఆయన మొరపెట్టగా ఆయన ఆలకించాను. హల్లెలూయా.
బాధపడు వారిని చూసి మనం అందరం ఏమనుకుంటామంటే వీడికి దేవుని మీద భయభక్తులు లేవు, భయం లేదు, అందుకే చూడు ఎట్లాగా ఈరోజు అన్ని పోగొట్టుకొని బాధపడుతున్నారు అనుకున్నారు. కానీ ఎవరైతే అప్పులల్లో కూరుకొని పోయినారో, ఎవరైతే కోర్టు కేసులలో ఉన్నారో వారిని చూసి నువ్వు ఎగతాళి చేస్తున్నావేమో, పూర్ స్టేజ్లో ఉన్నారు అని వాళ్ళని చూసి నువ్వు హేళన చేస్తున్నావేమో, భర్త పోయి భార్య పోయి ఉన్న వాళ్ళని చూసి నువ్వు హేళన చేస్తున్నావేమో, జాబ్ రాలేని వాళ్ళని చూసి నువ్వు ఎగతాళి చేస్తున్నావేమో, కన్సీవ్ కాలేని వాళ్ళని చూసి నువ్వు ఎగతాళి చేస్తున్నావేమో, మ్యారేజ్ లేని వాళ్ళని చూసి మ్యారేజ్ కాలేదని ఎగతాళి చేస్తున్నావేమో, లావుగున్నారు పొట్టిగున్నారు అని చెప్పి ఫిజికల్ అపీరెన్స్ చూసి ఎగతాళి చేస్తున్నావేమో, నల్లగా ఉన్నారని ఎగతాళి చేస్తున్నావేమో. సో ఈరోజు నేను చెప్తున్నాను, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనుషులు తృణీకరిస్తారు కానీ దేవుడు నిన్ను తృణీకరించాడు. ఎప్పుడైతే నువ్వు యేసయ్యడల భయభక్తులు కలిగి ఉంటావో, భయంతో ఉంటావో, అప్పుడు దేవుడు నిన్ను తృణీకరించడంట. హల్లెలూయా. మనుషులు తృణీకరిస్తారండి. మనుషుల స్వభావం ఏంటంటే జస్ట్ త్రో చేసేస్తారంతే. బట్ దేవుని స్వభావం ఏంటంటే నువ్వు బాధపడుతున్నావని నా దగ్గరికి రావద్దు, నాకు ప్రార్థన చేయొద్దు, నువ్వు మోకాల ప్రార్థన చేయొద్దు, నువ్వు చర్చికి రావద్దు అని చెప్పే దేవుడు కాదండి. మన దేవుడు ఎవరంటే నువ్వు బాధపడుతున్న వారిని దగ్గరికి తీసుకొని ఓదార్చి ఏమంటారంటే అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తిరిగి ఏం చేస్తారంటే అద్భుత రీతిగా నీ జీవితాన్ని తీర్చిదిద్దుతారనమాట. నీ భర్తను తిరిగి నీకు తీసుకొని వస్తారు, నీ భార్యను తిరిగి తీసుకొస్తారు, నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకాలు చేస్తాడనమాట. ఎందుకంటే మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. బాధపడు వారిని తృణీకరించాడండి. బాధపడుతున్న మనుషులు తృణీకరిస్తారు, నీ భర్తని తృణీకరిస్తాడు, నీ భార్యని తృణీకరిస్తాడు, నీ తల్లిదండ్రులని తృణీకరిస్తారు, నీ బంధువులను తృణీకరించవచ్చు, ఎవరైనా నీ పిల్లలని తృణీకరించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. సో వీళ్ళందరూ కూడా నిన్ను అవాయిడ్ చేయొచ్చు, బట్ దేవుడు మాత్రం నిన్ను అవాయిడ్ చేయడు. ఎందుకంటే బాధపడుతున్న వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, అప్పుల నుంచి పైకి లేవనెత్తుతాడు, కోర్టు కేసు నుంచి విడుదల చేస్తాడు, నీకు సంపూర్ణమైన పరిశుద్ధాత్మ నింపుదల ఇచ్చి తన అభిషేకంతో నింపి నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. సో కాబట్టి దాన్ని చూచి ఆయన అసహ్యపడ్డం లేదు. నువ్వు బాధపడుతున్నావు కదా, ఎప్పుడు బాధపడుతుంటావు, ఎప్పుడు ఏడుస్తుంటావు, ఎప్పుడు ఏదో ఒక టార్చర్ అని చెప్పి ఏసై నేను అసహించుకోవట్లేదు. నా దగ్గరికి రండి, ప్రయాస భారం మోస్తున్న ప్రజలారా నా యుద్ధకి రండి, నేను నీకు విశ్రాంతి కలగజేస్తానని ఏసై చెప్తున్నారు. హల్లెలూయా. కాబట్టి బాధపడుతూ ఉన్నారు, చాలా మంది బాధపడుతూ ఉంటారు. నంబర్ 1 ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని భయభక్తులు కలిగి ఉండడము. రెండోది ఏంటంటే బాధపడుతున్నారని అవతల వాళ్ళు ఎలాంటి బాధతో చాలా మంది ఏమనుకుంటుంటారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, బాధపడుతూ ఉంటే కొంతమంది ఎగతాళి చేస్తుంటారు, బాగైందిలే వీళ్ళకి, బాగైందిలే వాళ్ళకి, ఆహాహా అనుడు ఉంటారు. అట్లాగా సాతాన్ నేచర్తో కూడా చాలా మంది ఉంటారండి. సో నేను ఈరోజు ఏం చెప్తున్నాను అని అంటే, మనుషులనే నమ్ముకోవద్దండి. మనుషులని బాధ తీరుస్తాడని, మనుషులు నీకు ఏదో మనీ హెల్ప్ చేస్తారని, మనుషులు నిన్ను సేవ్ చేస్తారని, ఆ మనుషులు ఏదో నిన్ను ఫ్రెండ్స్ నిన్ను ఏదో ఎంకరేజ్ చేస్తారని అనుకోవద్దండి. వాళ్ళందరూ కాదు, కానీ వాళ్ళందరి ఇది కాదు, కానీ మెయిన్ ఏంటంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ బాధని దేవుడు తృణీకరించాడంట, నీ ప్రార్థన దేవుడు వింటాడంట. నేను కోర్టు కేసుల్లో నుంచి, అప్పుల కాడి నుంచి, శరీర సంబంధమైన రోగాల నుంచి యేసయ్య విడుదల చేస్తారంట. హల్లెలూయా. కాబట్టి మరణ పరకడలో ఉన్న మరి ఏంటంటే మనందరికీ బాగా తెలుసు, నేను ఈరోజు ఏం చెప్తాను, మరణ పడకలో అనేక మంది ఉన్నారు ఈరోజు. సో వాళ్ళందరినీ కూడా యేసయ్య చూస్తున్నాడు, స్వస్థపరుస్తాడు. ఐసీయూలో ఉన్న వాళ్ళని కూడా యేసయ్య స్వస్థపరుస్తారండి. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. కాబట్టి బాధపడొద్దు, దేనికి కూడా కృంగిపోవద్దు. వాళ్ళు మనుషులు అసహించుకుంటారు కానీ దేవుడు అసహించుకోడు అని క్లియర్గా కీర్తన 22 చాప్టర్ మనము 24 వర్స్ చూస్తున్నాం. ఆయన తన ముఖంలో దాచలేదు, వారు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించును. నువ్వు మొరపెట్టావనుకో, దేవా యేసయ్య నా జీవితంలో అద్భుతాలు చేయండి, యేసయ్య నా జీవితంలో గొప్ప కార్యాలు చేయండి, యేసయ్య నా వాళ్ళు నన్ను తృణీకరించినారు, నా భర్త నన్ను బాధ పెడుతున్నాడు, నా భార్య నన్ను బాధ పెడుతుంది, నా పేరెంట్స్ నన్ను బాధ పెడుతున్నారు, నా ఫ్రెండ్స్ నన్ను బాధ పెడుతున్నారు అని నువ్వు దేవుని దగ్గర మొరపెట్టి, ఈ కోర్టు నుంచి నన్ను విడిపించండి, ఈ కోర్టు కేసుల నుంచి నన్ను విడిపించండి, ఈ హెల్త్ ఇష్యూస్ నుంచి నన్ను విడిపించండి, ఏ ప్రాబ్లం అయినా కావచ్చు, ఈ మెంటల్ డిజార్డర్ నుంచి నన్ను విడిపించండి, ఈ వేషధారణ నుంచి నన్ను విడిపించండి, ఈ స్మోకింగ్ నుంచి నన్ను విడిపించండి, ఈ సీరియల్ నుంచి నన్ను విడిపించండి, ఈ డ్రగ్ అడిక్షన్ నుంచి నన్ను విడిపించండి, ఓకే, ఈ డ్రింకింగ్ నుంచి నన్ను విడిపించండి. నేను ప్రార్థన చేస్తే తప్పకుండా నువ్వు బాధపడుతున్నావు కాబట్టి, దాని నుంచి ఆ బంధకాల నుంచి నువ్వు బయటికి రాలేకున్నావు కాబట్టి యేసయ్య నీకు విడుదలనిస్తానంటున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎట్లాంటి కష్టంలో ఉన్నా సరే, ఎంత బాధలో ఉన్నా సరే మనుషులకి చెప్పుకోవద్దమ్మా. దయచేసి దేవుని దగ్గరికి
రా, యేసయ్య సన్నిధిలో మోకాళ్ళుండు, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో వారిని కూడా నిన్ను మిత్రులుగా మార్చగలరు యేసయ్య. హల్లెలూయా. నీ బాధనంతా కూడా ఏంటండి సంతోషంగా కూడా మరి యేసయ్య మార్చగలరు. అలాంటి సర్వశక్తిమంతుని మనము ఆరాధిస్తున్నాం కాబట్టి నువ్వు మొరపెట్టు, ప్రార్థన చెయ్యి, భయభక్తులు కలిగి జీవించు. అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఈ రెండు నీ జీవితంలో ఉన్నప్పుడు మొదటిది ఏంటంటే భయభక్తులు. ఏ సైడల భయభక్తులు, నా ఎడల కాదు, ఏ సైడల భయభక్తులు, ఏ సైడల ఫియర్ అనేది ఉండినప్పుడు నీ జీవితం ఏమవుతుంది అంటే, ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్తూ ఉంటావు, అక్కడ స్కూల్ హోంవర్క్ చేయలేదని టీచర్స్ తిడతారని భయపడతావు కదా. సో అలాగనే మనుషులకి ఎంత భయపడుతున్నప్పుడు దేవునికి ఎంత భయపడాలి. అరే రెగ్యులర్గా చర్చికి వెళ్ళాలి, రెగ్యులర్గా వాక్యం వినాలి, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడాలి, యేసయ్య చెప్పిన ప్రకారం నడుచుకోవాలి, ఈ లోక మాలిన్యం అంటకుండా శరీరాశ, నేత్రాశ, జీవపటం మూడు లేకుండా పరిశుద్ధంగా జీవించి పరలోకానికి వెళ్ళాలి. ఈ లోకంలో నువ్వు భయంతో ఉండకపోతే, యేసయ్యెడల భయంతో నువ్వు ఉండకపోతే పరలోక రాజ్యం చేరలేరండి. కాబట్టి పరలోక రాజ్యం చేరాలంటే ముందు స్టెప్ ఏంటి, నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఇజ్రాయేలు ప్రజలము, అలాగనే యాకోబు వంశస్థులము, అబ్రహాం వంశస్థులం. కాబట్టి మనమందరం ఒకటే. కాబట్టి మనమందరం జత పనివారమై ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా జత పనివారమై ఉన్నాం. కాబట్టి మనం దేవుని సేవలో ముందుకెళ్ళిపోవాలి. కాబట్టి మనమందరం కూడా భయభక్తులు కలిగి జీవించాలి. అలాగనే అబ్రహాం గారు జీవించారు, అలాగనే యాకోబు గారు జీవించారు, అలాగనే దావీదు దేవుని హృదయానుసారుడయ్యారు, అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడు. వీళ్ళందరూ కూడా దేవుడి ఎలా భయభక్తులు కలిగి జీవించారు. సో మనం కూడా అలాగనే భయభక్తులు కలిగి జీవిద్దామండి. అలాగనే దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరో బాధ పెడుతున్నారు, ఎవరో కృంగదీస్తున్నారు, ఏమన్నాను నేనైతే మీరు నమ్ముతారో లేదో, నన్ను చాలా బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంటి ముందుకే వచ్చి నన్ను చాలా కిరాతకంగా తిట్టినోళ్ళు ఉన్నారు, బూతులు తిట్టినోళ్ళు ఉన్నారు. కొన్ని విషయాలలో వాళ్ళని కూడా మనము దేవుని ఎడల, మనము దేవుని బిడ్డలుగా క్షమించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నన్ను ఎంతో బాధ పెట్టినారు, దానికని చెప్పి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చచ్చిపోతే నాకే నష్టం కదా. సో అట్లాంటివి ఉండకుండా మనం ఏం చేయాలి, వెంటనే నేను దేవుని దగ్గరికి వచ్చి మోకాలుండి ప్రార్థన చేశాను. అట్లాగనే ప్రార్థన చేసి దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. యేసయ్యని ప్రార్థన ఆలకిస్తాడు. మనుషుని ప్రార్థన ఆలకించకపోయినా, దైవ సేవకుని ప్రార్థన ఆలకించకపోయినా యేసయ్యని ప్రార్థన ఆలకిస్తాడంట. అందుకే నువ్వు తలుపు వేసుకొని కళ్ళు మూసుకొని మోకాలు ప్రార్థన చేయి, అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. వాటి ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. స్తోత్రం యేసయ్య తండ్రి, విత్తబడిన ఈ వాక్యం హృదయాలు ఫలింప చేయమని, ఆత్మదేవాన్ని ఎడల భయభక్తులు కలిగి ఉండాలని, ప్రార్థన జీవితంలో ఉండాలని తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే నీకే వందనాలు తండ్రి. వారి ప్రార్థనను మీరు వింటారని, బాధపడుతున్న వారిని తృణీకరించాలని మీరు మాట్లాడినందుకే నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం మీకు కుటుంబాలకు తోడైనను గాక, ఆమేన్. నాకు కొంచెము ఈ మధ్య మీ అందరికీ తెలిసిందే కదా, కొంచెము సిక్నెస్ అన్నమాట చలికాలంలో. సో అందుకని కొంచెం రెగ్యులర్గా వచ్చాను, బట్ లైవ్ స్ట్రీమ్కి రెగ్యులర్గా వస్తున్నాను. సో డోంట్ మిస్ ఇట్. అలాగనే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పెంతికోస్ ఫైర్ మినిస్ట్రీస్ నా యూట్యూబ్ ఛానల్. అలాగనే మీ ప్రేయర్ రిక్వెస్ట్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. So thank you. Praise Lord, my dear brothers and sisters. God bless you.